ఫోన్ చూస్తే నాకు నాన్ వెజ్ గుర్తుకొస్తున్నావు. నాన్ వెజ్ ఇప్పించింది. సో వాడుతున్నావా జెన్యున్ ఫోన్ అయినా లేకపోతే ఏంటి ఆ ఫోన్? జెన్యున్ ఫోన్ iPhone 16. iPhone 16 అసలు అనుకున్నావా iPhone 16 యూజ్ చేస్తా అని? అసలు నా లైఫ్లో అసలు నేను ఐఫోన్ ముట్టుకుంటానో ముట్టుకొని అనుకున్నాను. ఏంటది? ఐఫోన్ అసలు ముట్టుకొని అనుకున్నాను. ఫస్ట్ టైం ఐఫోన్ మెయింటైన్ చేస్తాను, హ్యాపీగా ఉంది. నాన్ వెజ్తో మీకు ఎప్పుడు పరిచయం, ఎలా కాంటాక్ట్ అయ్యాడు మిమ్మల్ని? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు, నెంబర్ పెట్టాడు, నా నెంబర్ పెట్టమని పెట్టాను. కాల్ చేశాడు, వాట్సాప్లో మాట్లాడాడు. ఇలా నీకు బెట్టింగ్ యాప్ నువ్వు ఎందుకు చేయలేవు, వాళ్ళు డబ్బులు ఇస్తాను ఎందుకు చేయలేవు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అలాంటివి చెయ్యను, నాకు నచ్చాయని చెప్పాను. ఎందుకు అంత మనీ వస్తుంది కదా, ఎందుకు వద్దంటున్నావు నువ్వు, డబ్బులు 30 లక్షలు 40 లక్షలు అంటే నీ ఫ్యామిలీకి సెట్ అవుతావు కదా, మీ ఫ్యామిలీ బతకొచ్చు కదా అని అడిగాడు. నేను ఒక నా ఫ్యామిలీ కోసం బతకడానికి ఇంకొక ఫ్యామిలీని ఖరాబ్ చేయలేను అని నాకు ఇష్టం లేదు, అలాంటి చెయ్యను అని చెప్పిన. నాకు నచ్చే బెట్టింగ్ యాప్ అంటే అని చెప్పిన. అలాంటి నేను ఇప్పటివరకు ఎలాంటి బెట్టింగ్ యాప్ చేయలేదు. అది నిజంగా ఆ విషయం వ్యూవర్స్ అందరికి చెప్పాలి. ఈ విషయంలో మాత్రం ఉప్పల్ బాలుకి అందరూ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చిన్న ఆ చోట మోటా ఇన్ఫ్లుయెన్సర్సే డబ్బుల కోసం ఆశపడి, సో ఎదుటి వ్యక్తి ఏమన్నా కానీ మేము చల్లగా ఉంటే నా ఫ్యామిలీ బాగుంటే సరిపోద్దని చెప్పి అనుకున్నారు. కానీ అంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని అప్పటికే ఉప్పల్ బాలు అంటే చాలా వైరల్. సో ఆ వైరల్లో ఉన్నా కూడా అతను నిజంగా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ తను ప్రమోట్ చేయలే కాబట్టి నిజంగా మనస్ఫూర్తిగా నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఫ్యామిలీ సెట్ అయిపోతామని చెప్పి ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదా మీకు? నేనేమనుకున్నా అంటే నా ఫ్యామిలీ ఒకటే పేదోళ్ళు లేరు, భారతదేశంలో చాలా మంది ఉన్నారు. గుడిసెలు బతుకులు ఉన్నారు, రోడ్డు మీద అడక తినే వాళ్ళు ఉన్నారు, ఊడ్చే వాళ్ళు ఉన్నారు, చాలా మంది బతుకుతున్నారు. దాంట్లో నాది ఒక ఫ్యామిలీ అనుకోవాలి. నా ఫ్యామిలీ బాగుండాలి, నేనే సెట్ కావాలి, నేనే మంచిగా తిరగాలంటే అతని ఫ్యామిలీ కూడా మంచిగా ఉండొద్దని ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ అప్పులు చేస్తే చాలా మంది చచ్చిపోయారు, మీకు తెలిసే ఉంటుంది. అప్పులు చేయలేక ఇంట్లో డబ్బులు ఎత్తుకుపోయి చేసినందుకు ఫ్యామిలీలు అంటారని చెప్పి ట్రైన్ మీద పడడం, మురి పోసుకోవడం, మందు దాగి చచ్చిపోయి ఎంతో మంది చచ్చిపోయారు. ఇప్పుడు నా ఫ్యామిలీ ఏం గొప్ప కాదు, భారతదేశంలో చాలా మంది ఉన్నారు. నా ఫ్యామిలీ ఎట్లనో బయట ఫ్యామిలీ నా లైఫ్లో అంతే.